అందరికీ నమస్కారం. మీ కాటే సుబ్రహ్మణ్యం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నా దళిత సోదరులందరికీ కూడా నా యొక్క మనవి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం అర్థం చేసుకున్నట్లయితే, ఈరోజు మన దళిత నాయకులుగా చెప్పుకునేటువంటి కొంతమంది ఈరోజు ఉండేటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద పనిచేస్తున్నటువంటి విధానం మీద అనేకమైనటువంటి విమర్శలు చేస్తూనే ఉన్నారు. అంటే ప్రభుత్వము తన పనిచనం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఎక్కడో చోట ఒక లోటు కనపడినప్పుడు దాన్ని ఎత్తి చూపడం, ప్రశ్నించడం అనేటువంటిది ఈ యొక్క భారతీయుల యొక్క ఉండేటువంటి హక్కు. కానీ దాని హద్దు మీది వల్గర్గా మాట్లాడుతూ, బూటు మాటలు మాట్లాడుతూ ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మనం ఎవరినో ముఖ్యమంత్రి చేయడానికి అతను వంత పలుకుతూ మనం అసభ్యంగా మాట్లాడడం అనేటువంటిది ఎంతవరకు సొంతం ఒక్కసారి ఆలోచన చేయండి. ఏదైనా ఒక నష్టం జరిగినప్పుడు దాని గురించి ఎత్తి చూపడం, ప్రశ్నించడం అనేటువంటిది మానవ నైజం. ప్రశ్నించాలి కూడా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు, ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించడం మన హక్కు, ప్రశ్నించకపోతే ఆ సమాజం వెనకబడిపోతుందనే విషయాన్ని కూడా ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. కానీ ఈరోజు ప్రశ్న రావణ గారిని కానీ కొంతమంది నాయకులు మనం చూసినట్లయితే ఈరోజు ఇంకొక అడుగు ముందుకేసి చాలా ఎక్కువగా మరి రియాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి. దీనివల్ల మన దళిత సమాజం మీద మరి ప్లస్ ముద్ర పడుతుందా, మైనస్ ముద్ర పడుతుందా అనేటువంటి ఒకసారి మనం ఆలోచిస్తే, రేపటి తరాలన్నీ కూడా వీరందరినీ కూడా ఆదర్శంగా తీసుకుని ఎదురుకి వెళ్ళినట్లయితే వాళ్ళ భవిష్యత్తు కూడా నాశనమైనటువంటి పరిస్థితి పడుతుంది. మరి గతంలో బిఆర్ అంబేద్కర్ గారు కానీ, అలాగే మన కాన్సీరామ్ గారు కానీ, అలాగే ఈరోజు ఎక్కడో తమిళనాడు సీఎం స్టాలిన్ గారు కానీ, వీళ్ళందరినీ చూస్తే హింస వల్ల వీళ్ళు మనకి హక్కులు సాధించి పెట్టలేదు. మాయావతి గారు కానీ ఒక పోరాటం వల్ల న్యాయపరమైనటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సాధించుకోవడానికి ప్రశ్నించారు, పోరాడారు. ఈరోజు వాళ్ళు సాధించి ఈరోజు మనం అందరం ఆ ఫలాన్ని అనుభవిస్తున్నామంటే ఖచ్చితంగా వాళ్ళందరి యొక్క పోరాట ఫలితమనే మనం ఖచ్చితంగా అంగీకరించాలి. మరి ఆ రోజే వాళ్ళందరూ కూడా ఇలాగ బూతు మాటలు మాట్లాడి ఎవరికో వంత పలకడానికి అసభ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడుతూ ఉంటే, ఈరోజు మనకి ఎన్నో హక్కులు వచ్చినా అంబేద్కర్ గారి గురించి అందరికీ తెలుసు. ఆయన ఎన్నో అవమానాలు పట్టడం మన కోసం. ఏ రోజైనా హద్దు మీద మాట్లాడాడు. ఆయన మన హక్కుల కోసం అనుక్షణం శ్రమించాడు, సాధించాడు. ఈరోజు అనుభవిస్తున్నాం. ఎవరో వీళ్ళు